హాయ్ అండి, నమస్తే. నేను మీ సుధా. వెల్కమ్ టు సుధా స్టైల్. ఈరోజు వీడియోలో నోరూరించే పులుపు ఘాటైన మసాలా, అదే మన ఆంధ్ర స్టైల్ మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలకు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పుల్లటి మామిడికాయకి చెక్కు తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కోసి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి 1 లేదా 1.5 మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 4 పచ్చిమిరపకాయలని, 2 టమాటీలని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. 1 అనాస పువ్వు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి వేగాక ముందుగా రెడీగా పెట్టుకున్న స్పైసెస్ని యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి. అందులో 2 బిర్యానీ ఆకులు మరియు 4 పచ్చిమిర్చి చీలికలు, మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ను ప్యాన్లో వేసుకొని బాగా వేయించండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలపండి. మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. ముక్కలకి మసాలా పట్టేలా బాగా కలుపుకోండి. తర్వాత మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. దీనికి సరిపడా ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ కారం వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ముక్కల్ని మగ్గించుకోండి. ఈ లోపల ఈ రెసిపీకి కావలసిన స్పెషల్ మసాలాని తయారు చేసుకుందాం. దానికోసం వేరొక ప్యాన్లో కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మన స్పెషల్ మసాలాని పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఉడుకుతున్న పులుసులో కొంచెం కరివేపాకు, మనం పొడి చేసి పెట్టుకున్న మసాలాని వేసి బాగా కలపాలి. పులుసు చిక్కబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి, మన వేడి వేడి ఆంధ్ర స్టైల్ మామిడికాయ చేపల పులుసు రెడీ. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.
మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.